డైరెక్షన్ పట్నం పోతురా కాదు పెద్ద పెద్ద కార్లు వచ్చినాక ఇంకా ఎడ్ల బండి మీద ఉంది. అన్న ఏడికి పోతున్నారన్నా? మా చేను కాడికి పోతున్నాం. గిడ కూర్చో ఇట్లా పోనీ అన్న సెకండ్ థ్యాంక్ యూ. లేదు వాళ్ళు కాదు వంటకారి హెల్దీ, ఆరోగ్యానికి చాలా మంచిది, కానీ పొగ బాగుంది. ఎవరి కోసం వదిన వంట చేస్తున్నారు? మా ఆయన కోసమే జమా ఏం కూర వండుతా అన్నావు? కాదు ఇది ఏమంటారో తెలుసా నీకు? కరెక్ట్ ఎవరు చెప్పకూడదు. నేను ఎడ్డమంటే నువ్వు తెడ్డమంటావు కదా. ఎంత పెద్ద తెడ్డు చూసారా? ఇంతకుముందు మన అందరి కోసం ఇది అరిసెలు చేసేటప్పుడు అంబలిక. మా వైపు ఏం కూర వండుతావు బుజ్జమ్మ? చిక్కుడుకాయ. ఆకలి అవుతుందా? టైం అవుతుంది, 11 అవుతుంది. అందుకే బాయ్స్ మీరే వంట నేర్చుకోర్రి, టైంకి వండుకొని తినండి. మహిళల మీద ఆధారపడకండి. అయిపోయిందా? మరి అన్నం తెచ్చుకోనేగా. ఈ పండు కూడా కావచ్చు ఇలా టైం. మామూలుగా ఇంకో మంచం ఉంటే కూడా అయిపోయింది. నాకు కొంచెం గ్యాప్ ఇస్తున్నాను. దాన్ని కట్టరా గిట్రా మంచమే చాలా నువ్వు ముందే కమిటీ నా ఉప్మా సేఫే కదా. అదే నా పక్కకు రమ్మన్నాడు, నా ఉప్మా సేఫే కదా. నేనేం గుంజుకోను. ఎవరు అడుగుతారో వాళ్ళకు మైకు ఫస్ట్. హాయ్ ఫ్రెండ్స్, సంక్రాంతి సెలవుల్లో నేను నా కుటుంబం 5 రోజులు స్పెషల్ క్యాంప్కి వస్తున్నాను. నేను వచ్చేది మా భార్య పిల్లలకి మంచి రెస్ట్ ఇవ్వడానికి, నా పిల్లలకి వాళ్ళ వయసు పిల్లలతో పరిచయం చేసి ఆడుకోవడానికి పాడుకోవడానికి, మా మిసెస్కి వంటగది నుంచి అలాగే రకరకాల బాదర బందీల్లోంచి రీఫ్రెష్ అయ్యి రిలాక్స్ అవ్వడం కోసం వస్తున్నాను.
నేను కూడా ఈ సంక్రాంతి సెలవుల్లో 5 రోజుల క్యాంపుకి హైదరాబాద్ వస్తున్నాం. మీరు కూడా రండి, మాతో కలిసి ఈ ఈ 5 రోజులు గడపడానికి, మాతో ఎంజాయ్ చేయడానికి మీకోసం వేచి చూస్తున్నాం. స్పెషల్గా మా పిల్లలు అందరితో కలిసిపోయి ఇంకా ఇంకా వాళ్ళ కమ్యూనికేషన్ డెవలప్ చేసుకోవడానికి, తర్వాత వాళ్ళు ఎంజాయ్ చేయడానికి ఈ రిసార్ట్కి వస్తున్నాం. అందరికీ జై భీమ్, జై ఇన్సాన్. నా పేరు ఏదుల నాగరాజ్, జోగులాంబ గద్వాల నుండి వస్తున్నాను. నా 2 కూతుర్లు, నా భార్యతో వస్తా. అందరితో పరిచయం వాళ్ళకు బాగుంటుంది, ఎందుకంటే మేము ఎప్పుడు పని అనుకుంటూ పనిలోనే ఉంటాం కాబట్టి ఇలా ఫ్యామిలీతో ఎక్కడ కలిసలేము. ఎందుకంటే చుట్టాలు గిట్టాలు ఇంటికి వచ్చినా ఎంతసేపులోనా వాళ్ళకి చేసి పెట్టాలి, వండి పెట్టాలి అనే ఆలోచనతోనే ఉంటారు వాళ్ళు. అంటే చుట్టాలు రావద్దని కాదు, ప్రతి సంక్రాంతి మాత్రం ఇట్లా వేరే సైడ్ పోవాలని మేము ప్లాన్ చేసుకున్నాం. ఇక ఊర్లో పెద్ద జాతర జరుగుతుంది, అయినా కూడా నేనైతే ఇటే వస్తా. అందరికీ జై భీమ్, జై ఇన్సాన్. నా పేరు రజనీకాంత్, మాది మంచిర్యాల జిల్లా. నేను ఈ సంవత్సరం ఫ్యామిలీతో రావాలనుకుంటున్నాను. ఎందుకు అంటే ఇప్పటి వరకు మా ఫ్యామిలీ ఒక్క ప్రోగ్రాంలో కూడా పాల్గొనలేదు. ఒక విలేజ్ వరకే ఉంటారు తప్ప బయటకి ఎప్పుడు సమాజంలో కానీ ఇలా సంఘంలో ప్రోగ్రాంకి రాలేదు. అలాగే నేను ఎందుకు రావాలనుకుంటున్నానంటే నాలాంటి ఆలోచనలు ఉన్న వాళ్ళని ఎంతోమంది నేను కలవడం, అలాగే వాళ్ళ ఆలోచనలు నా ఆలోచనలు పంచుకోవడం, వాళ్ళతో సరదాగా గడపడానికి, నా యొక్క నాలెడ్జ్ని పెంచుకోవడానికి, జీవితంలో ఎలా నడవాలి, పెద్ద పెద్ద వాళ్ళని చూసినప్పుడు వాళ్ళని చూసి ఇన్స్పైర్ అవ్వడానికి, వాళ్ళ బాటలో నడవడానికి నేను నా ఫ్యామిలీతో వస్తున్నాను. నా పేరు రాజేష్, నేను హైదరాబాద్ జిల్లా నుంచి వస్తున్నాను. నేను నా ఫ్యామిలీతో వస్తాను. ముఖ్యంగా నేను నా పిల్లల్ని వాళ్ళ వయసు పిల్లలతోటి మింగిల్ చేసి వాళ్ళతోటి పరిచయం పెంచుకుని కొంచెం సైకాలజీ క్లాసెస్ అటెండ్ చేయడానికి అండ్ మా ఎడ్యుకేషన్ రిలేటెడ్ టిప్స్ కోసం మెయిన్లీ నా పిల్లల్ని ఎడ్యుకేట్ చేయడానికి నేను ఆ ప్రోగ్రామ్కి వస్తున్నాను. జై భీమ్. నేను ఎర్రోలా బాలరాజ్, జహీరాబాద్ నుంచి. నరేష్ అన్నతోని ట్రావెల్ చేస్తున్నాను. అన్నతోని కొంచెం ఇన్స్పిరేషన్గా ఉన్నాము. ఇలాంటి ఇన్స్పిరేషన్ సమాజానికి ఎంతో అవసరం. మరి ముఖ్యంగా పిల్లలకు కూడా ఇలాంటి ఆలోచనలు ఇప్పటి నుంచే మొలికెత్తించాలని అనుకుంటున్నాను. నేను తప్పకుండా నా పిల్లల్ని తీసుకొని వస్తానని నేను చెప్తున్నాను. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ జై భీమ్. నా పేరు తాండ్ర దేవేందర్, మాది మంచిర్యాల జిల్లా, చెన్నూరు మండలం. ఈ 5 రోజుల సంక్రాంతి పండుగకు ఇంట్లో ఉన్న ఆడవాళ్ళందరూ ఆ పిండి వంటలు చేసుకుంటా కంచుడికే పరిమితమై ఇంట్లోనే ఉంటారు. కాబట్టి నేను నా భార్య ఈసారి ఆ పని అంతా తప్పించుకొని మంచిగా ఎంజాయ్ చేయడానికి క్యాంపుకి అటెండ్ అవుతా అని చెప్తున్నా. హాయ్ ఫ్రెండ్స్, జై భీమ్, జై ఇన్సాన్. నేను తాండూరు మండలం నుంచి, ఐబీ తాండూరు నా గ్రామం. కృష్ణంరాజు నా పేరు. స్పెషల్ ప్రోగ్రామ్కి ఖచ్చితంగా హాజరవ్వాలని ఉంది. నేను ఒక్కడనే వస్తున్నా. మన కుటుంబంతో కలిసి గడపాలన్నదే నా కోరిక. అందరికీ జై భీమ్, జై ఇన్సాన్. నా పేరు వెంకటేశ్వర్లు, మాది రంగారెడ్డి జిల్లా, మాడుగుల మండలం, కొల్కలపల్లి గ్రామం. నేను కూడా ఒక 200 మందితో కలిసి జీవించడానికి సంక్రాంతి సెలవులలో మా ఫ్యామిలీతో వస్తున్నా. నా ఫ్యామిలీని తీసుకొని వస్తున్నా. ఫ్యామిలీ అంటే పెళ్ళి అయిందా నీకు? ఈ వారం రోజుల పెళ్లి చేసుకొని తీసుకొని పోతాం. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ప్రశాంత్, మేడ్చల్ నుంచి. నేను ఈ సెకండ్ సాటర్డే సండే 10 నుంచి 14 వరకు జరిగే హైదరాబాద్లో జరిగే ఈ వీటికి నేను వస్తున్నాను. సో మీ అందరి కోసం ఎదురు చూస్తూ అందరం వచ్చేయండి అని తెలియజేస్తూ ఇస్తున్నాం. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ జై భీమ్. నా పేరు ఆవుల మహేష్. నేను నా భార్య, నా 2 కొడుకులతో ఈ 5 డేస్ క్యాంప్కి వస్తున్నాను. ఈ క్యాంప్కి యాక్చువల్గా నేనే ఇన్ఛార్జ్గా ఉన్నాను. రావాలనుకున్న వాళ్ళు నా నెంబర్ ఆల్రెడీ అన్ని గ్రూప్లలో, వాట్సాప్లో, ఫేస్బుక్లో కూడా పోస్ట్ చేశారు. వచ్చేవాళ్ళు ఈ నెంబర్కి 5 డేస్ క్యాంప్కి సంబంధించిన మనీ పే చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. మీరు రాకపోయి ఉంటే పెట్టిన వీడియో మన యూట్యూబ్లో కానీ ఫేస్బుక్లో కానీ చూసి ఖచ్చితంగా బాధపడతారని ఒక విషయం మాత్రం చెప్పగలుగుతాను. చాలా ఎంజాయ్ చేస్తారు పిల్లలు కానీ, మీ ఫ్యామిలీ కానీ. మీ మమ్మీ డాడీ ఒకవేళ ఏజ్ అయిన వాళ్ళు వచ్చినా కూడా వాళ్ళు చాలా నేర్చుకుంటారు, చాలా ఇన్స్పైర్ అవుతారు జీవితంలో. ఇది ఒక మరపురాని రోజుగా ఉంటుంది వాళ్ళకి. ఖచ్చితంగా ఒక్కసారి ఆలోచించుకోండి. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, నేను అచ్యుత్ రాజ్,
హన్మకొండ జిల్లా. నేను నా ఫ్యామిలీతో వస్తున్నాను మిమ్మల్ని కలవడానికి. మీరంతా కూడా తప్పకుండా రావాలని ఆహ్వానం. నా ఫ్యామిలీని మీతో కలిసి రిలేషన్ పెంచుకోవడానికి, కుటుంబాన్ని మరింత పెద్దగా చేసుకోవడానికి, అలాగే నేను ముఖ్యంగా అక్కడికి వచ్చే పిల్లలందరికీ కూడా మ్యాజిక్ నేర్పించడానికి, సైకాలజీ మోటివేషన్ చేయడానికి, అక్కడ కోఆర్డినేట్ చేయడానికి, మీ అందరినీ ఆటల్లో పాటల్లో మిమ్మల్ని అలరించడానికి, నా వంతు పాత్ర పోషించడానికి నేను వస్తున్నాను. సో మీరు కూడా తప్పకుండా రావాలని చెప్పి ఆహ్వానిస్తూ థ్యాంక్ యూ. ఏమేమి ఉండబోతున్నాయి ఈ క్యాంపులో? స్విమ్మింగ్, ఆటలు పాటలు, పాటలు, కబడ్డీ, క్యాంప్ ఫైర్ అండ్ డాన్స్, డాన్స్, ఇంకా సింగింగ్, మహిళలతో ముచ్చట్లు, నాటకాలు, ప్రాజెక్ట్, మ్యాజిక్లు, గోటిలాడు, డాన్స్, క్రికెట్ ఆడు, కబడ్డీ, ఎగడేయడము. ముఖ్యంగా పిల్లలు చదువుకున్నది ఎలా గుర్తుంచుకోవాలి, గుర్తుకుంటున్నా కానీ ఎలా మార్పులుగా మార్చుకోవాలనే విషయం మీద సైకాలజీ క్లాసులు పిల్లలకు యూజ్ అవుతుంది. ఇంగ్లీష్, ఇంకా కరాటే, సెలబ్రేట్ యోగా, ఎన్నెన్నో వెయిటింగ్ ఫర్ యూ. జాయిన్ విత్ us, we welcome you. Let's celebrate